దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి అందరినీ ఒకే వేదిక మీద తీసుకొస్తారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలని. అసలు ఏంటి అలాయ్ బలాయ్? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే అలాయ్ బలాయ్ ఎందుకు చేసినామనంటే 2005లో ఈ తెలంగాణ ఉద్యమం అనేది కొంచెం ఊపు అందుకుంటుంది. మరి తెలంగాణ కోసము కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణకు అనుకూలమని చెప్పింది, బీజేపీ అనుకూలమని చెప్పింది, టీడీపీ కూడా అనుకూలమని చెప్పేసింది. కమ్యూనిస్టులు మిగతా అంటే సిపిఐ పార్టీ కూడా కొంచెం పర్వాలేదు అన్నది కానీ వ్యతిరేకించలేదు. ఒక సిపిఎం పార్టీ మాత్రమే మేము విశాలాంధ్ర అని వాళ్ళు అన్నారు. టీఆర్ఎస్ ఇంకా పుట్టిందే దానికోసం. ఆ విధంగా నక్సలైటు వాళ్ళు వీళ్ళు కూడా అందరూ తెలంగాణ తెలంగాణ అని అంటున్నారు. అప్పుడు నా మనసులో కలిగింది ఏంటంటే ఈ అందరూ కూడా తెలంగాణ అని కోరుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ పార్టీకి వ్యతిరేకం లేదు. అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎందుకు కలపదు? ఒక ఉద్దేశం కోసం అందరినీ కలపాలి అనే ఉద్దేశంతో నాకు శాస్త్రీయ మిత్రుడు జర్నలిస్టు పాశం యాదగిరి అంటే అన్నాను. నేను ఆయనతోనే చర్చించి అడిగాను, ఇట్లా తెలంగాణ మీద అందరినీ కలిసి ఇట్లా చేస్తే బాగుంటుంది అని అంటే ఆయన అన్నాడు చాలా బాగుంటుంది, మనం అలాయ్ బలాయ్ అని చేద్దామని ఆయన చెప్పాడు. ఎందుకంటే అది కూడా మేము దసరా తెల్లారి చేయాలనుకున్నాం, విజయదశమి తెల్లారి. అవును, విజయదశమి తెల్లారి సాంప్రదాయం ఏంటంటే అందరూ గలే మిలాన అంటే కౌగలించుకుంటారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, గలీలో ఉన్న వాళ్ళు అందరూ పెద్దలను కాళ్ళు మొక్కుతారు, చిన్నవాళ్ళను ఆశీర్వదిస్తారు, సహచరులను కౌగలించుకుంటారు. ఒక ఆత్మీయత, ప్రేమ ఉండాలి అనేది అది సందేశం. కాబట్టి నేను అనుకున్నాను ఈ అలాయ్ బలాయ్ అని పేరు పెట్టి దీన్ని స్టార్ట్ చేద్దాం. ఈ పేరు మీరే పెట్టారు? ఆయన పాశం యాదగిరి అన్నాడు అలాయ్ బలాయ్ అని. నేను చాలా బాగుంటుంది అలాయ్ బలాయ్, ఎందుకంటే అప్పుడు అంతా ఇక్కడ అలాయ్ బలాయ్ అనేది ఉర్దూ పడేది. ఇక్కడ ఎక్కువగా నిజాం పరిపాలనలో అలాయ్ బలాయ్ అనేవాళ్ళు. అందువల్ల నేను అన్నాను బాగానే ఉంటుంది, మనం చేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పుడు బిగినింగ్లో కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కొంత ఆలోచనలో పడ్డారు. కానీ మేజర్ పొలిటికల్ పార్టీస్ సంతోషమైన విషయం ఏంటంటే అందులో ఎప్పుడైతే మేము గద్దర్ను ఆహ్వానించాము, అన్నా నేను తప్పకుండా వస్తాను అన్నాడు, నీ పేరు మీద వస్తాను అన్నాడు. అట్లనే ఈ విమలక్క, బురెడ్డి వెంకన్న ఇలాంటి కళాకారులను కలిసి వాళ్ళు అన్నారు చాలా బాగుంటుంది, ఇది చాలా మంచి చేయండి, మేము వస్తాము, మేము పాట పాడతాము అట్లా అన్నారు. ఆ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మాత్రం సందిగ్ధంగా ఉండే, టీడీపీ వాళ్ళు కూడా అటు ఇటు ఉండే. కానీ ఏదో రకంగా కాంగ్రెస్లో కొంతమంది నాయకులు అలాంటి వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. సో ఆ రకంగా అలాయ్ బలాయ్ కార్యక్రమంలో తర్వాత ఏంటంటే నాకు సంతోషం అనిపించింది, నేను అధికారులు ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళని కూడా ఆహ్వానించాను. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా వచ్చారు. ఆంధ్ర తెలంగాణ అని పెట్టలేదు, ఆంధ్రలో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా దాంట్లో ఆహ్వానించాను. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చారు. కానీ అలాగ నచ్చింది ఏంటంటే ఇక్కడ పాటలు, రెండు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఆహారం, అక్కడ పెట్టినటువంటి వంటకాలు ఏవైతున్నాయో అవి చాలా ఆకర్షించబడ్డాయి. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం, మీరు కొనసాగించండి అంటే నేను అప్పుడు అనుకున్నాను గవర్నర్ ఎందుకు పిలవద్దు, ముఖ్యమంత్రి అంటే రాడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వ్యతిరేకిస్తాం కాబట్టి ఆయన అధికార పార్టీ ఒప్పుకున్నట్టు అయిపోతుంది. అందుకని ఆయన రాడు కాబట్టి గవర్నర్ పిలుద్దాం అనుకో. నారాయణ దత్ తివారీ గారు గవర్నర్. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలిసి చెప్పిన ఇట్లానే చెప్తే నారాయణ దత్ తివారీ గారు చాలా ఆశ్చర్యంగా సైన్యానికి అన్నాను, నిజంగా ఇదంతా ఉన్నదా అన్నాడు. నేను కల్చర్ ఇది, తెలంగాణ కల్చర్ ఇది, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కల్చర్ను, ఇక్కడ ఉన్నటువంటి ఒక సంస్కృతిని దీన్ని తీసుకొని రావాలి. ఇక్కడ పంటలు, వంటలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి, గిరిజన నృత్యాలు ఉంటాయి, ఆ గ్రామీణ వాతావరణం ఉంటుంది.
అని అంటే ఆయన నేను వస్తానన్నాడు. నేను ఆయన పేరు వేసినాక కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులు వెళ్ళి అరే గవర్నర్ మీరు పోతే ఎట్లా దీనికి అంటే ఆయన అన్నాడు అరే నువ్వు బోలే जो उसमें तो कुछ नहीं है क्या है इसमें అనగానే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. ఆయన ఏమో నేను పోయేది చూస్తా జలవిహార్లో కార్యక్రమం ఆయన వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత అందశ్రీ పాట విని జయ జయ తెలంగాణ పాట విని చాలా ముగ్ధుడైనాడు. చాలా ముగ్ధుడై నేను ఆయన మాట్లాడతాను అనుకోలేదు. ఆయన మై బాత్కరం అని ఆయన్నే మై తీసుకొని ఆయన అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో జైల్లో ఉన్నటువంటి పాట ఒకటి పాడాడు. ఇక్కడ ఆ ఎద్దులను చూసి ఆ గిరిజనులను చూసి ఆ నృత్యాలు చూసి అరే బహుత్ బడియా వాతావరణ है बहुत अच्छा है తెలంగాణ के लोग अच्छे लोग हैं गलत क्या है इसमें అని చెప్పేసి ఆయన అన్నాడు. సపరేట్ తెలంగాణ ఏమంటే కానీ తెలంగాణ సంస్కృతి గొప్పది, తెలంగాణ ఇది చాలా ఇది. నేనేమన్నా అంటే ఇది భారతీయ సంస్కృతిలో భాగమే. ఇది అవును, ఇది ప్రకృతిని ఆరాధించేది. ఆయన బరాబర్ భయ పోయి గానాగారం. దత్తాత్రేయ గారు ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఆ బాధ్యతని విజయలక్ష్మి గారు భుజాన వేసుకుని మోస్తున్నారు. అందరినీ కూడా సెలబ్రిటీని పిలిచి అలాయ్ బలాయిని చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తోంది? మంచిగా ఉంది, ఎందుకంటే చాలా యాక్సెప్టబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఆమె కేవలం ఒక భారతీయ జనతా పార్టీనే కాకుండా సమాజంలో అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని భావాలు ఉంటాయి, అన్ని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మనతో ఏకీభవించవచ్చు, కానీ కలవడం, మాట్లాడడం, ప్రేమతో ఉండడం, ఆత్మీయత ఉండడం అనేది మౌలికమైన విషయం. సో అందువల్ల ఆమె కూడా దీన్ని బాగానే స్పీడ్గా అందుకొని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది. కాబట్టి అది చాలా ఆమె దాంట్లో మంచిగా రాణిస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది.